హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో బంగాళాఖాతంలో ఫంగల్ తుఫాన్ అయితే కనుక కొనసాగుతుంది. ఇది ఇవాళ తీరం దాటే అవకాశం ఉన్నట్లు, అంటే మరికొద్ది గంటల్లో తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. సో దీని ప్రభావంతో మనకు ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. నైరుతి బంగాళాఖాతంలో బెంగాల్ తుఫాను స్థిరంగా కొనసాగుతోంది. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాను ప్రస్తుతం పుదుచ్చేరికి 100 కిలోమీటర్లు, చెన్నైకి 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తీరాలకు చేరుకునే సమయంలో నెమ్మదిగా కదిలే అవకాశం ఉంది. ఇది సాయంత్రానికి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాల దగ్గర కరైకల్ మరియు మహాబలిపురం మధ్య పుదుచ్చేరికి సమీపంలో తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీరం వెంబడి గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో ఇవాళ రేపు విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, నంద్యాల, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.